బేసిక్‌గా టీడీపీకి సంబంధించి ఆర్థిక మూలాలున్న నేతను ప్రత్యేకించి టార్గెట్ చేయడం అంటూ ఏం లేదు. హ్మ్. ఆ లెక్కనైతే గనక ఈ నాయకులు ఇప్పుడు ఎలా సంపాదించుకుంటారు డబ్బులు? ఒక ధూళిపాల నరేంద్రనో, ఒక నారాయణ్‌నో వీళ్ళందరిని అప్పుడు మొదట్లో టార్గెట్ జేసింది ఆర్థిక మూలాల మీద దెబ్బ దాంట్లో పడ్డది. నారాయణకి సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూ. హ్మ్. అది గవర్నమెంట్‌ది గాదు. హ్మ్. ప్రైవేట్‌ది. హ్మ్. అవును. దాంట్లో దాని కాలేజీలేం మూయించలా, లేదా దానికేమి డబ్బులివ్వకుండా ఆపలా. హ్మ్. నారాయణ మీద ఓహ్! రాజకీయపరమైన అంశం మీద యాక్షన్ తప్పించి ఒక గల్లా జయదేవ్‌నో. ఆ! హ్మ్. నారాయణ మీద అదే. హ్మ్. రాజకీయపరమైన అంశం తప్పించి విద్యా సంస్థల మీద చర్య లేదు. హ్మ్. ఈవెన్ విద్యా సంస్థలకు సంబంధించి ఇదొచ్చినప్పుడు కూడా పేపర్ హ్మ్. లీకేజ్‌కొచ్చినప్పుడు హ్మ్. కూడా హ్మ్. అంతవరకే తీసుకున్నారు గానీ, ఆ విద్యా సంస్థలన్నీ మూసేయలేదే అదే. అవును. వాటిని. హ్మ్. మిగతా అయితే కాలేజీలకొచ్చినట్టే మనిషైతే ఫీజు టార్గెట్ రీయింబర్స్‌మెంట్. అయ్యాడు. మనిషి వ్యక్తిగతంగా. టార్గెట్ అనేదానికి హ్మ్. రాజకీయపరమైన అంశాలు ప్లస్ ఆర్థికపరమైన అంశాలు. అవును. అదే. ఏ హ్మ్. ఆర్థికపరమైన అంశం? వ్యక్తిగత ఆర్థిక అంశం కాదది. హ్మ్. అమరావతి ఇష్యూ. ఆయన సిఆర్‌డీఏ ఆ! చైర్మన్‌గా ఉన్నారు గాబట్టప్పుడు. అది హ్మ్. రాజకీయ హ్మ్. పరంగా టార్గెట్ చేశారు అదే. ఖచ్చితంగా. అవును. హ్మ్. ధూళిపాల నరేందర్‌దొచ్చేటప్పటికి ఎప్పటినుంచినో ఇష్యూ అది. హ్మ్. రాజశేఖర రెడ్డి టైంలో కూడా ప్రయత్నం జరిగింది. అదే. అవును. అది ఒరిజినల్‌గా ప్రైవేట్‌కి సంబంధించినటువంటిది. హ్మ్. ఒకప్పుడు విజయ డైరీ అనేది గవర్నమెంట్‌ది. కోఆపరేటివ్ సెక్టార్. అవును. తర్వాత ఇండివిడ్యుయల్‌గా మార్చేశారు అన్నీను. సంగం డైరీ. హ్మ్. చివరికి అది ప్రభుత్వాల చేతిలో నుంచి అంటే కోఆపరేటివ్ అంటే ఏంటి రైతులతో. అవును. నేరుగా వాళ్ళ ఆ! దగ్గర నుంచి పాలు చివరికి సేకరించి దాని హ్మ్. నుంచి ఇప్పుడు ఎక్కడికెళ్ళిందంటే వ్యక్తిగతంగా